చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమరన్న నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు మా మహిళల తరఫున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ఇదే విధంగా ఆయన ఆరోగ్యాలతో 1000 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సేవలు అందిస్తూ అందరితో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో మా అందరితో కూడా సంతోషంగా జీవించాలని మరొకసారి ఆరోగ్యాలతో ఆయన సుఖంగా జీవిస్తూ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని ప్రార్థిస్తూ మహిళల తరఫున మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా మహిళల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఇంత అట్టహాసంగా జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకం. తెలుగు రాష్ట్రాలని ప్రపంచ చరిత్రలో నిలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. విజనరీ లీడర్గా టెక్నాలజీని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తిగా, ఐటీ విప్లవాన్ని తెచ్చిన విప్లవకారుడిగా, ఎన్నో రాష్ట్రాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతొగాలని, ఆయనకి మనందరి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు అన్నీ కూడా మెండుగా ఉండాలని, ఆయన లేని రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుంది 5 ఏళ్ళు కూడా చూశారు అందరూ కూడా. కాబట్టి అలాంటి వ్యక్తి మన ఆంధ్రదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం. మరొక్కసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరూ సార్ వాళ్ళందరూ ఏమేమి చెప్పాలో చెప్పినారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ఆయన ఆశయ సాధన కోసం మనమందరం పలమనేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను మనం నెరవేరిస్తే అదే ఆయనకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప బర్త్డే కానుకగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఇంకొక శుభ సూచకం ఏమంటే ఈరోజు శాంతి దూత అయినటువంటి యేసు ప్రభు పుట్టినరోజు పునరుద్ధరణ అయిన రోజు, ఈస్టర్ రోజు రావడం ఇంకా ఇది ఒక శుభ సూచకంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా మనమందరం ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా మన పలమనేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేసేటటువంటి ఒక నినాదాన్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు.
చంద్రబాబు గారి నాయకత్వం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం. ఈ సందర్భంగా మన పలంనేరు పట్టణంలో వారి జన్మదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయుష్నిచ్చి ఆయురారోగ్యాలనిచ్చి మన రాష్ట్రాన్ని, ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి చిలువ. వారి మద్దతు లేకపోతే ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ అయితే అసలు గొడవల్లో ఉండేది కాదు. ఇప్పుడు మన రాష్ట్రానికి ఏదైతే కావాలో అదంతా సాధించుకోవడం జరుగుతూ ఉంది. అది మన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనరీ. అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి మరింత సుమారు ఇంకా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఉంటుందని కోరుకుంటూ ఈ సందర్భంగా పలంనేరు నియోజకవర్గం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు. యావత్ తెలుగు జాతి ప్రపంచంలో ఏ నలుమూలలు ఉన్నా కూడా ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ రోజు ఈ రోజు. ఎందుకంటే మన నవ్యాంధ్ర నిర్మాత, పాలనా దక్షకుడు ఎన్నో అవమానాలు కూడా అవకాశాలుగా మలుచుకొని కొండలు ఉన్నటువంటి కూడా ఈ రోజు ప్రపంచంలోనే ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఒక భాగ్యనగర నిర్మాత, సైబరాబాద్ సృష్టికర్త, అదేవిధంగా నవ్యాంధ్ర విభజిత నవ్యాంధ్రలో అమరావతి అనే ఒక దేవతల రాజ్యాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు వేడుకలో ఈ రోజు పలంనేరు నియోజకవర్గంలో మా ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఘనంగా నిర్వహిస్తాము. ఎందుకంటే ఎక్కడైతే తెలుగువాడు గాయపడ్డాడో అక్కడే కూడా తలెత్తుకునే విధంగా మొన్న ఆయన జైల్లో పోయినప్పుడు చూసినాము. ప్రపంచ దేశాలంతా నివ్వెరపోయినాయి, అయ్యో నాయుడు గారంటే ఇలాంటి వారు అని. ఆయనకు అమరన్న గారే కాదు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, 75 కాదు ఇంకా 25 ఏళ్ళు కూడా ఆయన నవ యువకుడుగా ఉండాలని, ప్రతి ఒక్కరికి, ప్రతి తెలుగు వారికి, పేదవాడికి దండం పెట్టాలని ఎన్టీఆర్ గారిని ఇంకా నేర్చుకున్న ఆ శిష్యుడు ఈ రోజు నవ యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరాల్లో ఉండాలని మేమంతా అమర్నాథ్ రెడ్డి గారి తరఫున తెలుగు DJ Mahesh Media. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం. నిత్య యవ్వనుడు, కృషి వలయుడు, అపర భగీరథుడైనటువంటి
చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అభివృద్ధికి మరియు యువకులు రేపు రాబో తరాల్లో రాబో రోజుల్లో ఏ విధంగా ఒక దృఢ నిశ్చయంతో దృఢమైన సంకల్పంతో ఏ విధంగా మనం రాష్ట్ర అభివృద్ధికి అయితేనేమి భావి తరాల భవిష్యత్తు కోసం అయితేనేమి ఏ విధంగా మనం శ్రమించి ఎదగాలనే దానికి చంద్రబాబు నాయుడు గారే నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు కాదు, ఆయనకు భగవంతుడు ఎల్లవేళలా మంచి ఆరోగ్యాన్ని మంచి కుటుంబాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఎంతో అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మన నియోజకవర్గ స్థాయిలో ప్రీతమ నాయకులు అమరన్న గారికి కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు అమర్నాథ్ రెడ్డి గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం 75వ సంవత్సరంలో పడిందనమాట. అంటే 74 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 75వ సంవత్సరంలో ఆయన పుట్టాడు, ఆయన అనమాట. కాబట్టి ఆయన ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన సేవలు ఎంతో ఉంది. తెలుగు వారికి కానీ అదేవిధంగా బీద బడుగు బలహీన వర్గాలకి ఎంతో సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనకి ఆ దేవదేవుడు అన్ని విధాలా ఆశీర్వదించి ఇంకా ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన 28వ సంవత్సరంలోనే తనకు ఏజ్ 28 సంవత్సరంలోనే ఎమ్మెల్యే కావడము, మినిస్టర్ కావడం జరిగింది. అదేవిధంగా 1995 సంవత్సరంలో ఇరు రాష్ట్రాలకు కలిపి ఎలక్షన్ జరిగితే ఆయన సీఎంగా ఇరు రాష్ట్రాలకి సీఎంగా ఎన్నుకోవడం జరిగిందనమాట. అలాంటి ఆయన అక్కడ హైదరాబాద్ని సైబరాబాద్గా నిర్మించి ఎంతో ఎలక్ట్రికల్ ఐటీ సెక్టార్ని ఎంతో ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు బిల్ గేట్స్లో కానీ అప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొని ఎంతో ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు మన అమరావతి కూడా అదేవిధంగా ఆయన ముందుకు తీసుకెళ్లాలని ఆయన అవసరం ఎంతైనా ఈ తెలుగు రాష్ట్రానికి ఉందని ముందు జరిగినటువంటి 5 ఏళ్లలో ఎంతో అరాచకాలు అన్ని జరిగిపోయి ఈ రాష్ట్రము ఇంకా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందన్నమాట. దానంతా ముందుకు తీసుకురావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి ఆయన ఇంకా భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి కానీ అందరూ ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆయన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చేదానికి అన్ని విధాలా సహాయపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.